హనుమంతుడు తన గుండె చీల్చి చూపించినప్పుడు అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. ఇది కేవలం కథ కాదు, భక్తి అంటే ఏమిటో ప్రపంచాన్ని చూపించిన ఘట్టం అంటారు. ఒకరోజు అయోధ్య రాజసభలో శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు కూర్చున్నారు. అక్కడ మహర్షులు, దేవతలు, వానర వీరులు అందరూ ఉన్నారు. అప్పుడు ఒక రాజ్యసభ్యుడు హనుమంతు చూసి నవ్వుతూ అన్నారట, "నువ్వు ఎప్పుడూ రాముడు రాముడు అంటుంటావు. నిజంగా అంత ప్రేమ ఉందా?" సభ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ఎందుకంటే హనుమంతుడి భక్తిని ప్రశ్నించటం అంటే అగ్నికి తాకినట్టు అంటారు. కానీ హనుమంతుడు కోపడలేదు. ఆయన నెమ్మదిగా నవ్వాడు. తర్వాత తన ఛాతీపై చేతులు పెట్టి ఒక్కసారిగా గోర్లతో చీల్చాడట. అక్కడ ఉన్న వారంతా భయంతో నిలిచిపోయారు. ఎందుకంటే హనుమంతుడి గుండెల్లో రక్తం కాదు, అందులో స్వయంగా శ్రీరాముడు, సీతమ్మ దర్శనమిచ్చారట. ఆ దృశ్యం చూసి సభలో ఉన్న వాళ్ళలో కన్నీళ్లు వచ్చాయట. అప్పుడే అందరికీ అర్థమైంది, హనుమంతుడు గుండె కొట్టుకోవడం కూడా రామరామ అనే నామంతో అని. కానీ అసలు రహస్యం ఇంకా ఉంది. పురాణాల ప్రకారం హనుమంతుడు ఒక్కసారి తన విశ్వరూపాన్ని చూపాడట. ఆ రూపం ఎంత పెద్దంటే పర్వతాలు ఆయన భుజాల్లా కనిపించాయట. సముద్రాలు ఆయన అడుగుల దగ్గర చిన్న నీటి కుంటల్లా కనిపించాయట. దేవతలే ఆ రూపాన్ని పూర్తిగా చూడలేక కళ్ళు మూసుకున్నారట. ఎందుకంటే హనుమంతుడు కేవలం వానరుడు కాదు, శివుడి అంశ అవతారం అని అనేక పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఆయనలో శివుడి ఉగ్రరూపం, విష్ణు భక్తి రెండూ ఉన్నాయట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రామసేతు నిర్మాణ సమయంలో రాళ్లపై రామ అని రాస్తే అవి తేలుతున్నాయి. అది చూసిన శ్రీరాముడు స్వయంగా ఒక రాయి సముద్రంలో వేశాడట. కానీ అది మునిగిపోయిందంట. అప్పుడు హనుమంతుడు నవ్వుతూ అన్నాడట, "ప్రభు, మీరు వదిలేసింది ఎలా తేలుతుంది?" ఈ మాట విన్న వెంటనే రాముడు కూడా చిరునవ్వు నవ్వాడట. అంటే హనుమంతుడి భక్తి ముందు దేవతలకే గర్వం కరిగిపోతుందని చెప్తున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇది కేవలం కథ కాదు, భక్తి అంటే ఏమిటో ప్రపంచాన్ని చూపించిన ఘట్టం అంటారు. హనుమంతుడి భక్తి ముందు దేవతల గర్వము కరిగిపోయిందని చెప్తారు. జై హనుమాన్, జై శ్రీరామ్. ఇంకా కొన్ని రహస్య గ్రంథాల ప్రకారం భూమిపై ఎక్కడైనా నిజమైన భక్తితో రామనామం జపిస్తే అక్కడ హనుమంతుడు అజ్ఞాతంగా ఉంటాడట. అందుకే కొన్ని ఆలయాల్లో రాత్రులు గంటలు స్వయంగా మోగుతాయని నమ్మకం. ఇలాంటి పురాణాల్లో దాగిన అద్భుత రహస్యాల కోసం యూరోపియన్